మన్నాను కురిపించితివి. యెహోషువ ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా చేస్తూ ఉన్నాను. ఈ దిన వాక్యం కోసం చిన్న ప్రార్థన చేద్దాం. భూమి ఆకాశంలో సృజించిన మా గొప్ప దేవ, నీకు వందనాలు, వేలాది స్తోత్రములు. ఉదయకాల సమయంలో నీ మాటలు వినడానికి ఆసక్తి కలిగి ఉంటుండగా నీ వాక్యం వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 7వ వచనము. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా మనకి ఆశ్రయముగా ఉండును. ఈ మాటలు మనం గమనించినట్లయితే ఎవరు ధన్యుడు అంటే యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడని మనం చూసినట్లయితే యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. దేవుడు నామనికి మహిమ కలుగును గాక. ఈ మాట నా ప్రియ సహోదరి సహోదరుడు, యెహోవా మనకి ఆశ్రయముగా ఉండును. ఎవరు మనకి ఆశ్రయము అంటే యెహోవా మనకి ఆశ్రయము. ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు ఆశ్రయం కోసం వెతుకుతూ ఉంటాం. ఎవరు సహాయం చేస్తారు, ఎవరు చేరదీస్తారు అని వెతుకుతూ ఉంటాం. కానీ మనుషులను నమ్ముకున్నప్పుడు ప్రతిసారి మన జీవితంలో మనం ఓడిపోయినటువంటి సందర్భాలు కొల్లలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. ఎవరు ఆశ్రయంగా ఉంటారంటే దేవుడు మనకి ఆశ్రయంగా ఉంటాడు. ఆయన ఆశ్రయముగా ఉంటే మనకి ప్రతిదీ సాధ్యమే. ఆయన ఆశ్రయముగా ఉంటే మనం సమస్తమును చేయగలము. దేవుడు మనకి మహిమ కలుగును గాక. ఈ మాటలు నా ప్రియ సహోదరి సహోదరుడు, ఈరోజు నువ్వు ఎవరి ఆశ్రయం గురించి వెతుకుతూ ఉన్నావు? ఈ లోకంలో ఉన్నటువంటి ఆశ్రయాలు వెతికినప్పుడు నువ్వు నిరాశపడవలసినటువంటి సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. కానీ నువ్వు దేవుని నమ్ముకుంటూ ఉంటావు. దేవుని నమ్ముకుంటే మనం ధన్యులము. మనకి ఎవరో ఆశ్రయంగా ఉంటారంటే యెహోవా వారికి ఆశ్రయముగా ఉండును. ఈరోజు ఎవరి ఆశ్రయాన్ని కోరుకుంటూ ఉన్నాం? ఒక్కసారి వాక్యమును బట్టి గమనించి, ఒకవేళ మనుషులు ఆశ్రయాన్ని మనం కోరుకుంటూ ఉంటుంటే నిరాశపడవలసి వస్తుంది. కానీ దేవుని ఆశ్రయాన్ని మనం కోరుకున్నప్పుడు మనము నిరాశపడం. ఎందుకంటే ఆయన ఎలాంటి పరిస్థితులైనా సరే ఆయన మనకి ఆశ్రయం ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన మనకి ఆశ్రయమునిచ్చేటువంటి దేవుడు. శత్రుఘ్ మేషక్ అబేద్నెగోలు ఎలాంటి పరిస్థితుల్లో ఆయన ఆశ్రయించారంటే, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి ఆశ్రయంగా ఉన్నాడంటే అగ్నిగుండంలో కూడా ఆయన ఆశ్రయంగా ఉన్నారు. ఈరోజు మాట్లాడిన నీవు నేను ఎవరిని ఆశ్రయంగా చేసుకున్నాం? దేవుణ్ణి ఆశ్రయంగా మనం చేసుకున్నట్లయితే మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన మనకి ఆశ్రయం ఇస్తాడు. తద్వారా మనం ఏ పరిస్థితులైనా తప్పించబడే వారిగా ఉంటాము. కాబట్టి మనము ఈ వాక్యమును బట్టి ధైర్యము తెచ్చుకుని యెహోవాను ఆశ్రయంగా మనం ఉంచుకున్నట్లయితే, యెహోవాను మనము నమ్ముకున్నట్లయితే దేవుడు మనకి సహాయము చేస్తాడు. అట్టి కృపను దేవుడు మనకి అనుగ్రహించును గాక. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, వేలాది స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇదిగో తండ్రి, నేను ఆశ్రయముగా ఉంచుకునే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. నేను ఆశ్రయముగా ఉంచుకునే కృపను మాకు అనుగ్రహించి ప్రతి విషయంలో నీ కృపను పొందుకునే భాగ్యం మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్.